కోపం మొత్తం కోసేలేదాకా కొబ్బరికాయలు పట్ట కొట్టుండ్రి. మరి లేకుంటే ఏంది, ఇన్ని రోజులు పబ్లిక్ను కష్టాలు పెట్టిన కలెక్టరు బదలై పోతుంటే ఎవరు మాత్రం కొండంత సంబరం చేసుకోరు చెప్పుండ్రి. అమ్మయ్య, ఇప్పటి నుంచి ఏ తిప్పలు ఉండదని, తప్పు లేకున్నా ముప్పు తిప్పల పెట్టే కలెక్టర్ పీడ విరుగుతున్నదని, ఇంతకంటే సంబరం ఇంకేం ఉండదు అన్నట్టు తట్టెడు కొబ్బరికాయలు తెచ్చి తలా ఒకటి కొడుతున్నారు. కాయలు కొట్టుకుంటా కోపం అంతా ఎల్లదీస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ నియంతల తీరుగా పరిపాలన చేసిండట. జనం బాధలను పట్టించుకున్న పాపాన పోలేడట. అడ్డమైన రూల్స్ పెట్టి ఆగం పట్టించిండట. రాజకీయ లీడర్లకు తొత్తు తీరుగా వారి వాళ్ళ కోసం పనిచేసిండట. సర్కారుకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే లేనిపోని రూల్స్ పేరుతోని అరిగోస పెట్టిండట. సర్కారు పనులు చేయాల్సిన కలెక్టర్ రాజకీయాలు చేసిండు. మంచికి బదులు చెడు చేసిన వాళ్ళని కాపాడే పనులు చేసిండట. అందుకే ఏగో గిట్ల సంబరాలు చేసిండ్రట. అభయాంజనేయ స్వామి గుడిలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. టపాసులు వేల్చిండ్రు. లెక్కలేనన్ని తిక్కల పనులు చేసిన కలెక్టర్ను బయటికి పంపించినందుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేస్తున్నారట. మంచి పని చేసిండు మా సీఎం సార్ అని బీసీ సంఘాలు సిరిసిల్ల పట్టణంలో బాంబులు కాల్చిండ్రట. ఇదే మాకు దీపావళి, ఇదే మాకు అస్సలైన దసరా అన్నట్టు మస్తు సంబరాలు చేసుకున్నారు. మరి అంతే కదా, ఎక్కడనో ఏదో జరిగితే ఎగిరిగంతేసుడు కంటే మనకు జరిగే అన్యాయం ఆగిపోతే, కష్టాలు కరుమరుగైపోతే అదే అస్సలైన సంబరం కదా. ఏమంటారు?